హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో కోసం మీరు చూస్తున్నారు మరువలేని వంటలు ఛానల్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, పసుపు అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది. దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కుక్కర్లో వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఈ కాంబినేషన్ రెసిపీ వంకాయ, బంగాళదుంప, చికెన్, శనగపప్పు చేయడం కోసం ముందు చికెన్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, శనగపప్పు కూడా వేరేగా బాగా నానబెట్టి ఇట్లా ఉడకబెట్టి పెట్టుకున్నాం అనమాట. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగనిచ్చాను. దీంట్లో బంగాళదుంప ముక్కలు కూడా వేగడానికి వేస్తాను. ఇప్పుడు బంగాళదుంప బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. గరం మసాలాతో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను. ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను. పసుపు కొంచెం వేస్తున్నాను. ఇదంతా బాగా వేగనివ్వాలి. నేను చేసుకున్న మసాలా కారం కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్కి మ్యారినేట్ చేసినప్పుడు వేసాము. సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే కూర కోసం మళ్ళీ వేరేగా వేయాలి. ఇది మామూలు పచ్చికారం కొంచెం మంచి కలర్ కోసం వేసుకున్నాను, మసాలా కారం కాకుండా. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసి, ఇప్పుడు వంకాయ ముక్కలకి సరిపడా ఆయిల్ కొంచెం పైనుంచి వేస్తున్నాను. ఆ చికెను దీనిపైన వేసాను. కొంచెం సేపు ఆగిన తర్వాత కలుపుతాను అనమాట. అప్పుడు దాకా కొంచెం మగ్గడానికి మూత పెట్టి ఉంచుతున్నాను. ఇప్పుడు కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఈ బంగాళదుంప, వంకాయ అన్నీ ఉడకడం కోసం ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఈ కూర అయిపోయింది. ఇదిగోండి, మూత తీసి చూసాను. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం అందుకే నేను కొంచెం వేరేగా తీసుకుంటున్నాను. శనగపప్పు కలపక ముందు నా శనగపప్పు దీనికి సరిపడా కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ వేసి ఈ బాగా కలిసేలా కొంచెం సేపు వండాలన్నమాట. ఇది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి కూర. ఈ కూర రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట.